హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్ముళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి, బతుకమ్మ సెలబ్రేషన్స్ అండి. ప్రతి ఒక్కరు తెలంగాణలో బతుకమ్మని బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. దసరా ముందు వచ్చే బతుకమ్మని ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. ఈ 9 days చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నేనైతే మా ఇంట్లో ఫస్ట్ టైం బతుకమ్మని పేరుస్తున్నానండి. ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాను మా ఇంట్లో. ఎప్పుడూ అమ్మ వాళ్ళ ఇంటికాడే చేసుకునేదాన్ని, ఇక్కడ ఎప్పుడు కుదిరేది కాదు, అక్కడే ఎక్కువ చేసుకునేదాన్ని. ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లో బతుకమ్మ పేరవటం. అత్తయ్య వాళ్ళు కూడా ఎప్పుడు బతుకమ్మని చేయటం లేదండి, ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. మేము మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. అపార్ట్మెంట్లో బతుకమ్మని పేరుస్తూ అపార్ట్మెంట్ అందరం కిందికి దిగి బతుకమ్మని ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి. బతుకమ్మనే కాదండి, ఇంకా చాలా ఫెస్టివల్స్. మెయిన్ అయితే వినాయక చవితి 11 days ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి. మంచిగా పూజ చేసుకోవడం, డైలీ మార్నింగ్ ఈవినింగ్ పూజకు కూర్చోవడం, అలాగే దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది ఇవన్నీ కింద అందరం కలిసి ఫుల్గా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేస్తామండి. ప్రతి ఒక్కరం ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉండి కింద అంతా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామండి. బతుకమ్మనైతే నేను అపార్ట్మెంట్లో సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము. సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారండి, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మనకి దసరాకి ముందు వచ్చే నెలలో అమావాస్య రోజు బతుకమ్మ స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ రోజు వచ్చేసి ఎంగిలి బతుకమ్మ, సెకండ్ వచ్చేసి అటుకుల బతుకమ్మ, థర్డ్ వచ్చేసి ముద్దపప్పు బతుకమ్మ, ఫోర్త్ వచ్చేసి నానబియ్యం బతుకమ్మ, ఫిఫ్త్ వచ్చేసి అట్ల బతుకమ్మ, సిక్స్త్ వచ్చేసి అలిగిన బతుకమ్మ, సెవెంత్ వచ్చేసి వేపకాయల బతుకమ్మ, 8 వచ్చేసి వెన్నముద్దల బతుకమ్మ, అండ్ 9 వచ్చేసి సద్దుల బతుకమ్మ. ఈ 9 days మనకి తెలంగాణలో బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి బతుకమ్మ. మ్యాక్సిమం ఫస్ట్ డే లాస్ట్ డే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇంకా కొంతమంది ఏమో ఫస్ట్ డే చేసుకుంటారు, కొంతమంది 5th day చేసుకొని, కొంతమంది లాస్ట్ డే చేసుకుంటారు. ఇలా చేసుకుంటారు, లేదు అంటే కొంతమంది కంటిన్యూగా చేసుకుంటారండి. కానీ బతుకమ్మని మన తెలంగాణలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి, ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్క సిటీ నుంచి విలేజ్ దాకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. బతుకమ్మని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఆ బతుకమ్మకి ఈరోజు ఈ ప్రసాదంలో నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము. చాలా బాగా అనిపిస్తుందండి ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్. ప్రతి ఒక్క ఆడపిల్లలు ఈ బతుకమ్మని మంచి ట్రెడిషనల్ డ్రెస్లో ఉండి సెలబ్రేట్ చేసుకుంటారండి. నేనైతే మా పిల్లల్ని ఇలా ట్రెడిషనల్గా రెడీ చేస్తూ ఇలా బతుకమ్మ ఆడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది, ఫుల్ హ్యాపీగా అనిపించిందండి. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలాగా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తుంటే చాలామందికి రీచ్ అవుతుంది, నాకు ఒక హోప్ వస్తుందండి. ఇంకా నాకు ఒక మోటివేషన్ లాగా ఉండి వీడియోస్ తీయాలనిపిస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కొన్ని ఫొటోస్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి. మేము ఫొటోస్ దిగామండి అందరం కలిసి, అవి యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి అసలు లేట్ అయిందండి, నాకు కొంచెం పాప బర్త్డే స్కూల్లో ఈవెంట్ అనేసి కొంచెం లేట్ అయింది. పోస్ట్ లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. సో ఎలా ఉంది, ఎలా చేసామనేసి మనకు కామెంట్ చేయండి, మర్చిపోకండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ పిక్స్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి.